హాయ్ ఫ్రెండ్స్, ఎడారులు, శిఖరాలు, రాళ్ళు, గుట్టలు అంతా ఎండిపోయే కనిపిస్తుంది. ఇక్కడ తాగే నీళ్లు ఎలా సేకరిస్తారో తెలిస్తే మీ ప్రాణాలు గిలగిలా కొట్టుకుంటాయి. ఇక్కడ వాటర్ న్యాచురల్ రిసోర్స్ చాలా తక్కువ. దేశంలో మనం ఎక్కడ పడితే అక్కడ సబ్మెర్సిబుల్స్ పంప్స్ పెట్టి నీళ్లు తోడినట్టుగా వీళ్ళు తోడుకోలేరు. ఇక్కడ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఉండే ప్రసక్తే లేదు. ఇక్కడి వాళ్ళు నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయినా సరే ఖతర్ చాలా కాలంగా తెలివిగా ఇక్కడ నీటిని పొందగలుగుతోంది. అందుకే ఇక్కడ ఎంత నీటి కొరత ఉన్నా నీటి కొరతతో ఇబ్బంది లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, నీటిని ఎలా వాడుకుంటున్నారో తెలుసుకుందాం. ముందుగా డిసాలినేషన్ పద్ధతి గురించి మాట్లాడుకుందాం. సముద్రం అడుగున ఉండే ఉప్పును ప్రాసెస్ చేసే పనిని డిసాలినేషన్ అంటారు. ఈ పద్ధతిలో నీటిలోని ఉప్పు శాతాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ ప్రాసెస్ని అక్కడ అనేక సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. సముద్రంలోని నీటిని శుద్ధి చేసి ఆ నీటినే వాళ్ళు తాగునీటి అవసరాల కోసం వాడుతున్నారు. అలా శుద్ధి చేసిన నీటిని పైపులతో ప్రజలకి ఇంటి వరకు సరఫరా చేస్తారు. ఖతార్లో వాడే 50% నీటిని ఈ ప్రాసెస్లోనే శుద్ధి చేసి ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నారు. వినియోగదారుల అవసరాల కన్నా పారిశ్రామిక అవసరాలకు మరింత ఎక్కువ పరిమాణంలో నీటిని సరఫరా చేస్తున్నారు. దుబాయ్లో డిసాలినేషన్ నీటి వినియోగం అంతకంతకు పెరుగుతోంది. 2010లో దుబాయ్లో 360 MCM డిసాలినేషన్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. 1 MCM అంటే 1000 లీటర్లు. తర్వాత 2015 కల్లా ఆ నీటి పరిమాణం 533 MCM డిసాలినేషన్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేశారు. 2019లో 671 MCM. 9 ఏళ్లలో ఈ నీటి వాడకం రెండింతలైంది. దుబాయ్లో ఎలా నీటి ఎద్దడి పెరుగుతుందో ఖతర్లో కూడా అలాగే నీటి ఎద్దడి పెరుగుతోంది. సముద్ర తీరాన ఉండే దేశాల్లో పాపులేషన్ పెరిగే కొద్దీ నీటి ఎద్దడి పెరుగుతోంది. ఇక్కడ జనాభా కన్నా ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ ఇండస్ట్రీస్లో మనుషుల కన్నా నీటి అవసరాలే ఎక్కువ. ఖతార్ సముద్రం నుంచి రాలిపడిన ఒక ప్రదేశం అని చెప్పాలి. ఇక్కడ సముద్రాలకు కొదవలేదు, సముద్రం నీటికి కొరతే లేదు. కానీ ఈ నీళ్లు తాగేందుకు పనికిరావు, చాలా ఉప్పగా ఉంటాయి. తెలియకుండా నీళ్లు తాగిస్తే కొద్ది రోజుల్లోనే అనేక జబ్బులు వస్తాయి. అందుకే ఇక్కడ నీటిని శుద్ధి చేయడం తప్పనిసరి. ఇక్కడ డిసాలినేషన్ ప్లాంట్స్ మీద చాలా ఖర్చు పెడతారు. ఇందుకోసం MSV టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీలో చాలా స్టేజెస్ ఉంటాయి. వీటిని శుద్ధి చేయడానికి ఈ నీటిని చాలా హై టెంపరేచర్లో శుద్ధి చేస్తారు. దాన్ని ముందు స్టీమ్గా మారుస్తారు, తిరిగి చల్లగా చేసి నీరుగా తరలిస్తారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం 30 స్టేజ్ల్లో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత MPD టెక్నాలజీని కూడా వినియోగిస్తారు. ఈ పద్ధతిలో కూడా నీటిని చాలా హై టెంపరేచర్ దగ్గర వేడి చేసి నీటిని శుద్ధిపరుస్తారు. ఇందులో కెమికల్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్ను టెంపరేచర్లో చేస్తారు. ఈ రెండు టెక్నాలజీలతో పాటు RO టెక్నాలజీ ఉపయోగం కూడా ఉంటుంది. రివర్స్ ఆస్మోసిస్ డిసాలినేషన్ ఈ పద్ధతిలో నీటిని సముద్రం నుంచి లిఫ్ట్ చేసి ఇందులో చమురు, చెత్త అంతా వేరు చేస్తారు. కేవలం ఉప్పు నీరు మాత్రమే మిగులుతుంది. దీన్ని రివర్స్ తరంగాలతో ఫిల్టర్ చేస్తారు. ఖతర్కి చెందిన 3 అడ్వాన్స్డ్ రివర్స్ ఆస్మోసిస్ డిసాలినేషన్ ఉన్నాయి. అవి రాస్ అబు ఫాంటాస్ B1, రాస్ లెఫ్నన్ A, రాస్ లెఫ్నన్ B. అంతేకాకుండా ఇక్కడ వేస్ట్ వాటర్ని కూడా శుద్ధి చేస్తారు. ఇందుకోసం సీవేజ్ సిస్టంలోని నీటిని ట్యాంకర్స్ ద్వారా కలెక్ట్ చేస్తారు. ఈ నీటిని వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా పరిశుభ్రంగా మారుస్తారు. శుద్ధమైన, స్వచ్ఛమైన నీటిని తయారు చేస్తారు. శుద్ధి చేసినప్పుడు వచ్చే వేస్ట్ వాటర్ తిరిగి సముద్రంలోకి పంపిస్తారు. సముద్రంలోని నీటిని శుద్ధి చేసినప్పుడు నీరు కూడా శుద్ధి చేయబడుతుంది. ఖతార్ దేశం నీటిని వృధా చేయడానికి ఒప్పుకోదు. వేస్ట్ వాటర్ని కలెక్ట్ చేయడానికి కూడా చాలా యూనిట్స్ ఉన్నాయి. వాటిని శుద్ధి చేయడానికి ప్రత్యేకమైన యూనిట్స్ కావాలి. 2011 వరకు ఇక్కడ నీటిని శుద్ధి చేసినప్పుడు అందులో నుంచి 60% నీరు పరిశుభ్రంగా మారుతుంది. 2017 కల్లా ఇక్కడ వేస్ట్ వాటర్ నుంచి కలెక్ట్ చేసిన వాటర్లో 98.8% నీటిని ట్రీట్ చేశారు. 2019 కల్లా సేకరించిన నీటిలో 99.9% నీటిని ట్రీట్ చేశారు. 2011 కన్నా 2016 కల్లా ఇలా సేకరించిన నీటి శాతం చాలా పెరిగింది. ఇలా ట్రీట్ చేసిన నీటిని వ్యవసాయానికి, ల్యాండ్ స్కిప్పింగ్కి, పార్క్ లాంటి ప్రదేశాల్లో వినియోగిస్తారు. ఖతార్లో గ్రౌండ్ వాటర్ ఉన్నా కూడా అది చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ క్లౌడ్ టెక్నాలజీ వాడి కృత్రిమ పద్ధతిలో వర్షాలను కురిపిస్తారు. గ్రౌండ్ వాటర్లో 47.7% రెయిన్ వాటర్ రీచ్ వల్లే వస్తుంది. గ్రౌండ్ వాటర్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా వినియోగిస్తారు. ఖతార్లో నీటి ఎద్దడి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఖతార్ వాళ్ళు నీటిని ఒక్క బొట్టు కూడా వృధా చేయరు. ఇక్కడ 2010 నుంచి 2020 వరకు జనాభా విపరీతంగా పెరిగింది. డొమెస్టిక్ వాటర్ కన్జంప్షన్ కూడా 2 రెట్లు ఎక్కువైంది. అందుకే ఖతార్ ముందు ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. హైయెస్ట్ డొమెస్టిక్ వాటర్ కన్జంప్షన్ దేశాల్లో ఇప్పుడు ఆ దేశం మొదటి 5 వరుసల్లోనే ఉంటుందేమో. ఒక వ్యక్తి రోజుకు 450 లీటర్లు వినియోగిస్తాడు. అందుకే ఇక్కడ నీటి ఎద్దడి అనేది ప్రధాన సమస్యగా మారింది. డొమెస్టిక్ వాటర్ ఒక్కటే ఇక్కడ నీటి ఎద్దడికి కారణం కాదు.
మ్యాసివ్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్కి కూడా ఇందులో సమాన భాగస్వామ్యం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. దీంతో ఖతర్ ఆర్థిక స్థితి బలంగా ఎదుగుతోంది. అందుకే ఖతర్కి రాబోయే రోజుల్లో మరిన్ని వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ స్టోరేజ్ సిస్టమ్స్ మీద కూడా పని చేయాల్సి ఉంటుంది. ఒక దశలో ఇక్కడ ఎంత నీటి కొరత ఏర్పడిందంటే, ఒకవేళ నీటి సమస్య వస్తే కేవలం 48 గంటలకి సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఖతర్ని మెచ్చుకోవాల్సిందే. వాటర్ ప్లాంట్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందంటే, ఖతర్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. ఎందుకంటే మానవ వినియోగం కోసం వాడే నీటిని భారీ స్థాయిలో స్టోరేజ్ ట్యాంక్ తయారు చేసుకున్న దేశం ఇతర దేశాల్లో నీటిని ఈ స్థితిలో నిల్వ చేసుకోవడం లేదు. ఖతర్ దగ్గర ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ ఎంత జాగ్రత్తగా నీటి నిల్వ చేసుకున్నా కూడా ఈ కారణంగా విడుదలవుతున్న కార్బన్ గురించి ఆలోచించలేదు. పర్యావరణం ఎంత దెబ్బతింటుందో కూడా పట్టించుకోవడం లేదు. ఈ ప్రోగ్రామ్స్లో ప్రాసెస్లో కార్బన్ ఎమిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఖతర్కి ఇవి సమస్యలు తెచ్చిపెట్టబోతున్నాయి. ఈ సమస్యల్ని నివారించేందుకు ఖతర్లో ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయి. సోలార్ ప్లాంట్స్తో వీటిని నడిపించేందుకు ఆలోచిస్తున్నారు. ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకుంటున్న ఖతర్ ఈ సమస్యను కూడా పరిష్కరించుకోగలదు. మన దేశంలో పంజాబ్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ 5 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఖతర్ లాంటి దేశాల్లో నీటి ఎద్దడి ఉంటే, మన దేశంలో అనేక చోట్ల నదులు పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటాయి. మన దేశంలో ఒక నదిని మించి మరొక నది ఉంది. ఎన్ని నదులు ఎంత హాయిగా ప్రవహిస్తూ ఉంటాయో వాటిని ప్రజలు అంత బాగా వాడుకోగలుగుతున్నారు. కానీ అంతకంటే ఎక్కువగా వృధా చేస్తూ కలుషితం చేస్తున్నారు. మనం ఇప్పటివరకు నీటిని సద్వినియోగం చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఖతర్ని ఒక నీటి ఎద్దడి దేశంగా. ఈ సంస్థలన్నీ సరిగ్గా పనిచేసి నీటిని జాగ్రత్తగా కాపాడుకుంటే మన వాటర్ని ఇప్పుడైనా సరే తిరిగి భూమిలోకి రీఛార్జ్ చేయొచ్చు. భారత్ లాంటి దేశాలకు ఇది చాలా అవసరం. మనకి చాలా నదులు, రిజర్వాయర్లు ఉన్నప్పటికీ జనాభా విపరీతంగా పెరుగుతోంది. అలాగే వర్షపాతం కూడా నెమ్మదిస్తోంది. ఈ కారణంగా మనం కనుక వాటర్ని వృధా చేస్తే మున్ముందు ఖతర్ లాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.